మొదటిగా దేవుడు నన్ను నా కుటుంబాన్ని మన కుటుంబాలను సజీవులుగా ఉంచినందుకు యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా ఆయన సన్నిధిలో ఉండటానికి దేవుడు ఈ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా మన కుటుంబాలు దీవించబడటానికి, మన కుటుంబాలు ఆశీర్వదించబడటానికి దేవుడు ఎంత గొప్ప సమయం అందరికి ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరం కూర్చుందాం. దేవుని కృపను బట్టి మీ అందరికి కూడా ప్రభు పేరిట ప్రేమపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మీ పక్కలకు కూడా చెప్తారా? మా వందనాలు, అందరికి వందనాలు. సంతోషంగా ఉన్నారా? మంచిది. మరొకసారి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మన సిస్టర్ గారి కుటుంబానికి కూడా ప్రభు పేరిట ఆ ప్రేమపూర్వకపు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మంచిది. ఈ శుక్రవారపు ఈ యొక్క స్తుతి కూడికలో దేవుడు ఈ రోజున ప్రాముఖ్యంగా ఆ ఒక వర్తమానాన్ని తెలియపరచబోతున్నాడు. మరి ప్రతి బుధవారము, ప్రతి శుక్రవారము, ప్రతి ఆదివారం కూడా మనం వాక్యాలు వింటున్నాం. కానీ ఈ రోజున దేవుడు ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బాధ్యత ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీ కుటుంబాలను బట్టి కావచ్చు, మీకున్నటువంటి స్థితిగతులను బట్టి కావచ్చు, కానీ ఈ రోజున దేవుడు ఇస్తున్నటువంటి బాధ్యత ఏంటంటే జవాబుదారీతనం. చెప్పండి, ఏంటిది జవాబుదారీతనం అంటే? తెలుసా? జవాబుదారీతనం అంటే కుటుంబంలో ఒక యజమానుడు ఉంటాడు. ఆ కుటుంబానికి ఏం సంభవించినా కానీ ఎవరు సమాధానం చెప్పాలి? ఎవరిని అడుగుతారమ్మా? యజమాని అడుగుతారు. కుటుంబంలో ఒకరికి ప్రాముఖ్యత ఉంటుంది. బిడ్డల పక్షాన ఏదైనా జరిగితే భర్త ఎవరిని అడుగుతాడు? తల్లిని అడుగుతాడు. అవునా? తల్లి ఎవరు? ఒక జవాబుదారి. తండ్రి ఎవరు? ఒక జవాబుదారి. ఈరోజు నా దేవుడు మన కుటుంబాల్లో మనల్ని ఏ విధంగా జవాబుదారీగా ఉంచాడో ఈ వాక్యము బాగుందో నేర్చుకుందాం. నిర్గమాకాండం 10వ అధ్యాయము, 3వ అధ్యాయం 10వ వచనం. కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను. దేవాని పాదాలకు స్తోత్రాలు. ఈ రోజున తెలియపరచబోతున్న వాక్యాన్ని మీ పాదాల చెంత వచ్చుతున్నాను ప్రభువా. నీ బిడ్డలకు ఎలా చెప్తే అర్థమవుతుందో ఆ వాక్య శక్తిని, జ్ఞానం నాకు ప్రసాదించి వినే చెవులు, గ్రహించే మనసుని బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ దేవాది దేవుడు అయినటువంటి తండ్రి అయిన దేవుడు మోషేను పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు? మోషే ఒక బానిస కుటుంబంలో పుట్టి మరి ఆ బానిసత్వం ఉన్నటువంటి మగపిల్లలందరూ కూడా చంపుతూ ఉండగా మరి మోషే యొక్క తల్లి గారు తనని ఒక జమ్ము పెట్టెలో పెట్టి నదిలోకి వదిలేస్తూ ఉంటుంది. మనందరూ తెలిసిన విషయమే. ఆ నదిలో నుంచి రాజకుమార్తె తనని తీసుకొని పెంచుకుంటుంది, అన్నీ నేర్పిస్తుంది. ఒకనొక సమయంలో మోషే గారు ఒక వ్యక్తిని చంపడం ద్వారా అక్కడ నుంచి పారిపోతాడు దూరదేశానికి పారిపోయి అక్కడ ఒక వ్యక్తి దగ్గర ఆశ్రయం పొంది ఆ యొక్క వ్యక్తి దగ్గరే ఉన్నటువంటి ఒక అమ్మాయి గారిని పెళ్లి చేసుకుంటారు. మోషే గారు వివాహం చేసుకొని అక్కడే ఏం చేస్తాడంటే పని చేస్తూ ఉంటాడు. వారికి ఉన్నటువంటి గొర్రెలను, మేకలను, పశువులను కాస్తున్నటువంటి ఈ మోషే గారు ఒక రోజున ఒక కొండకెళ్ళి చూస్తాడు. ఆ కొండకెళ్ళి చూస్తున్నప్పుడు ఆ కొండ మీద ఏం కనపడుతుందంటే ఆ మండుతున్న ఒక పొద కనపడతా ఉంటుంది. ఆ పొద కనపడుతున్నప్పుడు ఇంత దూరం ఉన్నటువంటి మోషే గారు ఆ పొదకెళ్ళి చూస్తా ఈ పొద అయితే కాలిపోతుంది కానీ ఆ చెట్టు మాత్రం కాలట్లా. మంట కనపడుతుంది కానీ ఆ చెట్టు మాత్రం కాలిపోవట్లేదు. ఇదేదో గొప్ప విచిత్రంగా ఉంది కదా అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు? ఆ కొండ మీదకి ఆ విచిత్రాన్ని చూడటానికి వెళ్తాడు. ఆ విచిత్రాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ సర్వశక్తి గల దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమంటే, మోషే నువ్వు దగ్గరికి రావద్దు, ఎందుకని? ఇది పరిశుద్ధ స్థలము, ఇక్కడ రావాలంటే నీ చెప్పులు విప్పి రమ్మంటాడు. అప్పుడు మోషే గారు ఏం చేస్తారంటే చెప్పులు ఇప్పి, అయ్యా నువ్వు ఎవరివయ్యా? నేను ఎప్పుడు నీ స్వరాన్ని వినలేదు. ఈరోజు నువ్వు మండుతున్న పొదలోంచి మాట్లాడుతున్నావు, ఈ పొద కాలిపోవటం లేదు, నువ్వు ఎవరు అని అడిగినప్పుడు ఆయన చెప్తాడు, నేను సర్వశక్తి గల దేవుడను అని సెలవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరేనయ్యా, ఎందుకు నన్ను ఇక్కడికి పిలిచావు, నాకు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఈయన చెప్తాడు దేవుడు ఏమని? ఇజ్రాయేలు ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఐగుప్తుల చేతుల నుంచి బానిసత్వంగా ఉన్నారు. నా ప్రజలు నా కొరకు మొరపెడతా ఉన్నారు. నా ప్రజలందరినీ కూడా ఆ యొక్క ఫరో ఏం చేస్తాడంటే బానిసత్వంగా ఉంచి వాళ్ళ చేత వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ కూడా వెట్టి చాకిరీ చేస్తూ బానిసలుగా ఉన్నవారు మొరపెట్టగా నేను అలా మొరను విని ఇప్పుడు వాళ్ళందరినీ బయటికి తేవటం కోసం ఒక నాయకుడు నాకు కావాలి.
ఆ నాయకుడు ఎవరో కాదు, నువ్వే సెలవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఈ రోజున నిన్ను ఒక జవాబుదారీగా ఉంచుతున్నాను, ఒక మధ్యవర్తిగా ఎన్నుకున్నాను. ఎందుకో తెలుసా? నా ప్రజలను బయటికి తేవాలంటే ఆ బానిసత్వంలో నుంచి వచ్చిన నువ్వు కూడా వాళ్ళలో ఒకడివి కాబట్టి నిన్నే నేనేం చేస్తాను, నాయకుడిగా ఏర్పాటు చేస్తున్నా. ఒక నాయకుడివే కాదు, ఒక జవాబుదారివి కూడా. వారి పక్షాన్ని నువ్వు వెళ్ళి వారిని విడిపించడానికి ప్రయత్నం చేయమన్నప్పుడు మోషే గారు అంటాడు, అయ్యా నువ్వేమో మాట్లాడుతున్నావు, బాగానే ఉంది. నేను అక్కడికి వెళ్ళి ఇదిగో మీరు మొరపెట్టిన దేవుడు నన్ను మీ యొద్దకు పంపించాడంటే ఎవరు నమ్మరు కదా అంటే, నువ్వు వెళ్ళు కొన్ని సూచక్రియలు ద్వారా జరిగించి వారిని నమ్మేలాగా చేస్తానని దేవుడే సెలవిచ్చి పంపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మోషే ఒక మాట మాట్లాడతాడు, అయ్యా నేను నాలిక మాంద్యము అనగా నత్తివాడినయ్యా, నేను సరిగ్గా మాట్లాడలేని వాడిని కాబట్టి నేను వెళ్తే వాళ్ళు నన్ను నమ్మరు, నా మాటలను కొట్టుపడేస్తాడు, నాకు మాట్లాడడం చేత కాదంటే దేవుడు వినడు. మోషే నేను నిన్ను ఎన్నుకున్నా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఆయన పర్మిషన్ తీసుకోవట్లా. ఎవరిది? మోషే పర్మిషన్ తీసుకోవట్లా, డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఏమండి? కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇజ్రాయేలైన నా ప్రజలను నీ ఐగుప్తుల నుంచి తోడుకొని పోవాలను. ఈరోజు నీ పర్మిషన్ నాకు అవసరంలా, నేను ఎన్నుకున్నాను. ఎందుకొరకు? నా ప్రజలు విడిపించటానికి నేను ఒక జవాబుదారీగా, ఒక నాయకుడిగా నేను ఎన్నుకున్నాను. కాబట్టి నువ్వు ఎన్ని వంకలు చెప్పినా ఐ డోంట్ కేర్, నువ్వు మాత్రం నా పని చేయాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన కుటుంబం కూడా బానిసత్వంలో ఉంది. మన పరిస్థితులు సాతాను దగ్గర బానిసత్వంగా ఉన్నాయి. మనకున్నటువంటి కొన్ని ఆర్థిక సమస్యలు, అప్పులు, బాధలు, అనారోగ్య సమస్యలు చూస్తే కొన్ని బానిసత్వపు సంఖ్యల చేత కట్టబడి ఉన్నాం మనమంతా కూడా. దేవుడు ఈ రోజున ఇండివిజువల్గా నీతో, నాతో, అందరితో మాట్లాడుతున్నాడు. రమ్ము, నీ కుటుంబం యొక్క బానిసత్వం నుంచి విడిపించడానికి నిన్నే ఒక జవాబుదారీగా ఎన్నుకుంటున్నాను. హల్లెలూయా. నీ కొరకు ఎవడో రాడు. నీ కుటుంబానికి నువ్వే ఒక నాయకుడిగా వెళ్ళాలి, నువ్వే ఒక జవాబుదారీగా వెళ్ళాలి, నువ్వే ఒక మోషేగా ఉండాలి, నువ్వే ఒక నాయకుడిగా నీ కుటుంబాన్ని నడిపించాలి. నువ్వేం చెప్పకూడదయ్యా, నాకు చదువు రాదు, నాకు ప్రార్థన రాదు, నాకు పాటలు రావు అని అంటానికి దేవుని ఎదుట ఎటువంటి ఆస్కారం అయితే లేదు. మోషే చెప్తున్నాడు, ప్రభువా అయ్యా నేను నత్తివాడిని, నాకు మాట్లాడడం చేత కాదు, అయినా నాకు అనవసరం అయ్యా, నువ్వే నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. మనతో మాట్లాడిన, ప్రభువా నాకు శక్తి సరిపోదు, నువ్వే కావాలి. అయ్యా నాకు మాటలు రావు, నువ్వే కావాలి. అయ్యా నాకు పాటలు రావు, నువ్వే కావాలి. అయ్యా నాకు వాక్యం చదవడం రాదు, నువ్వే కావాలి. ఎందుకో తెలుసా? నీ కుటుంబము బానిసత్వం నుంచి బయటికి రావాలి అంటే నువ్వే ఒక మోషేగా లేక దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ మోషే గారు ఏం చేశాడు? ఈ మోషే గారు ఆ ప్రజల యుద్ధకు వెళ్ళాడు, ఆ రాజుతో పోరాటం చేశాడు. యుద్ధం చేయలేదు, కానీ దేవుడే ఒక 10 తెగులు రప్పించి ఐగుప్తు ప్రజలు ఏం చేశాడు? విజయవంతంగా బయటికి తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుంచి? బానిసత్వం నుంచి, ఐగుప్తు నుంచి, బానిసత్వం నుంచి. ఆ రాజే వీళ్ళ బాధ, దేవుడి యొక్క తెగులు భరించలేక బయటికి పంపించేశాడు. పంపించిన ఆ రాజు ఏం చేశాడు తెలుసా? వదిలిపెట్టలా, మళ్ళా వాడిని వెంటాడుతున్నాడు. మోషే వెళ్తున్నాడు, మోషే వెనకాల కొన్ని లక్షల మంది వెళ్తున్నారు, కానీ వెనకమాల సైన్యం అనగా శత్రువులు తరుముతా ఉన్నారు. ఈ మధ్యలో ఏం జరిగిందో తెలుసా? మోషే అనుకున్నాడు, అయ్యా 10 తెగులు రప్పించగానే ఈ యొక్క ఫరో భయపడిపోయాడు, అందరిని బయట తీసుకొచ్చాడు, ఇంకా నీకే స్తోత్రం అన్నాడు. కానీ అక్కడ జరిగింది వేరేది. వదిలిపెట్టిన శత్రువులు మరలా వెనకాల తరుముతా ఉన్నారు. ఈ రోజున మనం కూడా ఒక సమస్య తీరంగా, దేవా నీకు స్తోత్రం, నా కుటుంబాన్ని తప్పించావు, నీకు స్తోత్రం, ఇంకా చాలు ప్రభు అనుకుంటావేమో. నువ్వు వదిలిపెట్టిన శత్రువు మరలా నీ వెనకాల తరుముతా వస్తూ ఉంటాడు. జాగ్రత్త. నువ్వు అనుకుంటావు ఎక్కడితో ఈ శ్రమ ఎగిపోయింది, ఇక్కడితో నా బంధకాలు తెగిపోయి అనుకుంటావు, కానీ అపవాది అన్నడు కూడా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను వదిలినట్టే వదులుతాడు, కానీ మరలా ఎప్పుడు దొరుకుతావా అని చూస్తూ ఉంటాడు. ఈ రోజున మోషే కూడా వదిలిపెట్టలా, మోషే పారిపోలా. మోషే ఒకడే, కానీ అక్కడ చూస్తే 40 లక్షల మంది వెనకమాలారు. 40 లక్షల మందికి ఒకడే నాయకుడిగా అయ్యాడు, ఒకడే జవాబుదారీ అయ్యాడు. దేవుడు అడుగుతున్నాడు, మోషే ఏం జరుగుతుంది? అయ్యా ఇట్లా జరుగుతుంది అయ్యా. మోషే ఏం జరుగుతుంది? అయ్యా మళ్ళా ఫరో వెనకాల తరుగుతున్నాడు. అయ్యా మోషే ఏం జరుగుతుంది? ఎదురుగా అయ్యా సముద్రం ఉందయ్యా, ఎర్ర సముద్రం. మోషే ఏం జరుగుతుంది? జనాలు భయపడుతున్నారయ్యా. అయితే మోషే నీ చేతులు ఏముంది? కర్ర ఉందయ్యా. ఆ కర్రని ఎటువైపు ఎత్తు? సముద్రం వైపు ఎత్తు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడిని అడుగుతున్నాడు, అమ్మా నీ కుటుంబంలో ఏం జరుగుతుంది? నాకు తెలియదయ్యా. నీ కుటుంబంలో ఏం జరుగుతుంది? ఐ డోంట్ నో అయ్యా. నీ కుటుంబంలో ఏం jరుగుతుంది నువ్వు చెప్పాలి దేవునికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోషే ప్రతిదీ చెప్పాడు. ప్రభువా ప్రజలు సనుగుతున్నారు అయ్యా, ప్రజలు భయపడుతున్నారు, శత్రువులు తరుముతున్నారు అయ్యా, ప్రజలకు ఆహారం లేదు, ప్రజలకు నీళ్లు లేవు, ప్రజలు మాంసం కావాలంటున్నారు, ప్రజలు నా మీద సనుగుతున్నారు, ప్రజలు నన్ను తిడుతున్నారు అని ప్రతిదీ దేవునికి చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పిన ప్రతిసారి కూడా
దేవుడు సమస్యకు పరిష్కారం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నీ కుటుంబం గురించి నువ్వు జవాబుదారీగా ఉండాలి. ప్రతిదీ కూడా నువ్వు దేవునికి చెప్పాలి. నువ్వు చెప్పకపోతే సమస్యకు పరిష్కారం రాదు. మోషే చెప్పకపోతే పరిష్కారం వచ్చేది కాదు. ఈ రోజున మోషే ప్రతిదీ చెప్పాడండి. అంత బానిసత్వం నుంచి 40 లక్షల మంది బయట తీసుకొస్తే మోషేని తిట్టా తెలుసా? మోషే, మాకు ఇక్కడ సమాధులు, అక్కడ సమాధులు ఇవ్వనా, ఇక్కడ తీసుకొచ్చావు, మాకు అక్కడే బాగుండేదిగా, మేము అక్కడ కనీసం వారానికి ఒకసారి మాంసం తినేవాళ్ళం, ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని ఏంటి బాధ? దేవుడేమో దేవదూతలు తినే ఆహారం మన్నాన్ని పంపిస్తే వీళ్ళు ఆ దేవదూత ఆహారాన్ని తిని కూడా మళ్ళా సనిగారు. మోషేని తిట్టారు, మోషేని సనిగారు. మాకు అక్కడ సమాధులు లేవా, ఇక్కడ తీసుకు చంపుతున్నావు, మాకు అక్కడ మాంసం ఉండేది, ఇక్కడ మాంసం లేదు. వాళ్ళు బానిసత్వం నుంచి బయటకు వచ్చిన విషయం మర్చిపోయి ఎవరి మీద సనుగుతున్నారు? మోషే మీద, దేవుడి మీద సనిగారు. కానీ మోషే ఏది దాచుకోవాలా, ప్రతిదీ కూడా పోసగుచ్చినట్లుగా దేవుడు అడిగిన ప్రతిసారయ్యా వాళ్ళు ఇలా అంటున్నారయ్యా, వాళ్ళు ఇలా అంటున్నారయ్యా, వీళ్ళు ఇలా అంటున్నారయ్యా, వాళ్ళకి మాంసం కావాలంటయ్యా, వాళ్ళకి నీళ్లు కావాలంటయ్యా, వాళ్ళకి ఎలా ఉందంటయ్యా, అలా ఉందంటే దేవుడు ఏం చేసేది? అయితే మోషే ఇదిగో ఇది చెయ్యి, మోషే ఇలా ప్రార్థన చేయి, మోషే ఆ బండను కొట్టు, మోషే ఆకాశం వైపు చేతులు ఎత్తి ప్రార్థించు. సమస్యకు పరిష్కారం ఇచ్చాడు మోషేకి. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబం గురించి కూడా, నీ కుటుంబంలో ఏం జరుగుతుందో నువ్వు దేవునికి చెప్పాలి తల్లి. నీ కుటుంబంలో ఏ శ్రమ ఉందో ప్రతి నువ్వు దేవునికి చెప్పాలి. నువ్వు చెప్పకపోతే నువ్వు జవాబుదారివి కాదు నీ కుటుంబం పక్షాన. హల్లెలూయా. మోషే చెప్పకపోతే నాయకుడు అయ్యేవాడు కాదు. మోషే చెప్పకపోతే అన్ని లక్షల మంది నడిపించేవాడు కాదు. ఈరోజు నీ కుటుంబం నడిపించాలంటే ఏదో నా డబ్బులు సంపాదించేసుకొని తినేసాం అనుకుంటే సరిపోదమ్మా. నీ కుటుంబంలో ఏం జరుగుతుందో పైన ఆయనకి రిపోర్ట్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు రిపోర్ట్ చేయకపోతే నువ్వు నెక్స్ట్ స్టెప్లోనికి వెళ్ళావు. మోషే గారు ఎంత వేదన చెందాడంటే 40 లక్షల మంది అంటే ఎలా ఉంటుంది చెప్పండి జనాలు? ఏమ్మా ఎలా ఉంటుంది? ఒక 10 మంది ఒక్కడిని వాయిస్తే ఊరుకుంటాడా? అది పిచ్చి వచ్చింది. మరి 40 లక్షల మంది ఒక్కడిని చేసి ఇసుకిస్తూ ఉంటే ఆ మోషే ఎంత ఇబ్బంది పడ్డాడు తెలుసా? ఎంత వేదన చెందాడు తెలుసా? అంతమంది అరుస్తుంటే, అంతమంది ఇసుకిస్తూ ఉంటే, అంతమంది గొనుగుతూ సనుగుతూ ఉంటే మోషే ఆ యొక్క జవాబుతరాన్ని వదిలిపెట్టలా. దేవుడిచ్చిన బాధ్యత, బాబు నీకో దండం, నీ ప్రజలకో దండం అని చెప్పి పారిపోలా. మోషే ఏం చేశాడు? నిలకడగా ఉండి ఒక నిమిషం అమ్మ అన్న నాగని చెప్పి అటు తిరిగి, అయ్యా ఇదిగో నీ బిడ్డలకు అంటున్నారయ్యా, ఏం చేయమంటావు? ఏం చేస్తావు? నీ చేతిలో ఉంది, కర్రే ఉంది, ఆ కర్ర బండ మీద కొట్టు, నీళ్ళు వచ్చింది. హల్లెలూయా. ఆ కర్ర సముద్రం వైపు చాపు, ఆయిలైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుత ఆశ్చర్య కార్యాలు జరగాలి అంటే నీ కుటుంబం పక్షాన ఒక జవాబుదారీగా ఉండాలి. ప్రతిదీ కూడా దేవునికి రిపోర్ట్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవునా కాదా? మనం పని చేస్తున్నాం, నీ పనిలో ఏం జరుగుతుందో నీ పై అధికారికి ఏం చేయాలా? చెప్పాలి. నువ్వు చెప్పకపోతే నువ్వు పని చేస్తున్నావు లేదా ఆయనకి ఎలా తెలుస్తుంది? అవునా కాదా? ఈరోజు నీ కుటుంబం పక్షాన కూడా నీ కుటుంబంలో ఏం జరుగుతుందో ప్రతిదీ కూడా ఎవరికి చెప్పాలమ్మా? ఇరుగు పొరుగు వాళ్ళకి కాదు, మీ అమ్మ వాళ్ళకి కాదు, మీ చుట్టాలకి కాదు చెప్పాల్సింది. ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా? నీకు సమస్యకి పరిష్కారం రావాలంటే ఆయన దగ్గర నుంచి తప్ప మరి ఎక్కడి నుంచి కూడా రానే రాదు. హల్లెలూయా. ఈ రోజున మోషే గారు అన్ని లక్షల మంది విషయంలో ఎంత జాగ్రత్తగా, ఎంత ఓపికగా, ఎంత గుండె. ఆయన మోషే గారు ఎలాంటి తెలుసా? మోషే గారు ఒక చోట చిన్న గొడవ జరుగుతూ ఉంది. ఒక చిన్న గొడవ జరుగుతూ ఉంటే ఈయన వెళ్తా ఉన్నాడు. ఒక బానిసని ఒక అధికారి కొడుతున్నాడు. కొరడాలతో కొడతా ఉంటే, దూషిస్తూ ఉంటే మోషే గారికి ఏమొచ్చింది? కోపం వచ్చేసింది. మోషే గారు దూకుడు స్వభావం కలిగిన వాడు. ఒక బానిసని అంతగా కొడుతూ విసిగిస్తూ ఉంటే మోషే గారు వెళ్ళిపోయి వాడిని ఒక గుద్దుగా చచ్చిపోయాడంట. హల్లెలూయా. విన్నారమ్మా? ఏం చెప్పాను అమ్మా? ఏం చెప్పాను? వెళ్ళా. మోషే గారి స్వభావం ఎలాంటిదంటే ఒక బానిసని ఒక అధికారి హింసిస్తూ ఉంటే తట్టుకోలేక కోపం వచ్చేసి గవామని మీద దూకి ఒక గుద్దుగా ఒకటి చచ్చిపోయాడు. ఒకరిని చంపేసి, అంటే ముక్కు మీద కోపం కలిగినటువంటి మోషే గారు ఒకరిని చంపేసి పారిపోతాడు. ఇప్పుడు ఒకరిని చంపేసి ఇదే మోషే గారు 40 లక్షల మంది దగ్గర నిలబడితే ఏం చేయగలుగుతాడు? 40 మంది గుద్ది చంపేస్తాడా? లేదు కదా. దేవుడు ఎందుకు తెలుసా? నీలో ఉన్న ఏదైతే బలహీనత ఉందో ఆ బలహీనత నుంచి నేను ఒక నాయకుడిగా ఏర్పాటు చేస్తాను. హల్లెలూయా. అంతమంది గురించి దేవుడికి మొరపెట్టి మరలా గొప్ప విషయం ఏంటో తెలుసా? మీరు కనుక తర్వాత చదివితే అన్ని రిపోర్ట్ చేశాడు దేవుడికి. అయ్యా వీళ్ళు ఇట్లా గురిగాడయ్యా, వాడట కొనిగాడయ్యా, వాడిట్ట అన్నాడయ్యా, ఇలా అంటున్నారా అని చెప్పేసి అంతా చెప్పి మళ్ళా దేవా
వాళ్ళని క్షమించయ్యా అన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యా వాళ్ళని మన్నించయ్యా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యా వాళ్ళు తెలుసు తెలియక మాడేది ప్రభువా, వాళ్ళందరికీ నా పక్షాన వాళ్ళందరి పక్షాన నిలబడుతున్నాను, క్షమించి ప్రభువా అని రిక్వెస్ట్ చేశాడు దేవుడికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళు ఎంత ఇసిగించినా మరలా దేవునికి రిపోర్ట్ చేసి కోపడతావేమో, వద్దయ్యా వాళ్ళందరూ ఇలా గొనిగారు, దయచేసి వాళ్ళందరినీ క్షమించు ప్రభు అని ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసేవాడంట మోషే గారు. ప్రైజ్ ది లార్డ్. అది జవాబుదారీతనం, అది బాధ్యత కలిగిన వ్యక్తి యొక్క సుగుణం. విడిచిపెట్టి పారిపోలే. ఒరే బాబు మీ అందరికి 100 నమస్కారాలు రా బాబు, మీరెక్కడ దొరికారా నా ప్రాణానికి, ఆయన పంపించాడు, నేను మీతో పడలేనని పారిపోలా. హల్లెలూయా. అలా పారిపోయాడు. ఈరోజు మోషే గారు ఒక చేతగాని వాడిగా ఉండిపోయాడు. బైబిల్లో ఒక నాయకుడు ఎవర్రా అంటే పరిశుద్ధ గ్రంథం మొత్తం తిరగేస్తే నాయకుడు ఎవర్రా అంటే మోషే గారు తప్ప ఎవ్వడు కూడా కనపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున అంత గొప్ప నాయకుడు ఈ రోజున మనల్ని దేవుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే నీ కుటుంబంలో కూడా అంత నాయకత్వం దేవుడు నీకు ఇస్తున్నాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అన్నీ చెప్పాలి, మరలా నీ కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. నువ్వు అన్నీ చెప్పాలి, మరలా నీ కుటుంబాన్ని దీవించాలని ప్రార్థన చేయాలి. నువ్వు అన్ని దేవునికి రిపోర్ట్ చేయాలి, మరలా రిక్వెస్ట్ చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంట్లో నీ భర్త నేను అన్నాడు అనుకో, అయ్యా నా భర్త ఇలా అంటున్నాడు, అయ్యా నా భర్తను కొంచెం గద్దించవా అని, అయ్యా మళ్ళీ ఏం చేయబాకయ్యా ఆయన కాపాడు. ప్రైజ్ ది లార్డ్ అంటే అన్నాడు, ఈసారి అనకుండా చేయని ప్రార్థన చేయాలి. అయ్యా నా బిడ్డల మాట వింటలేదయ్యా, వాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క అల్లరితనాన్ని తీసివే ప్రభు అంటున్నాయ్యా, వాళ్ళు గద్దించబాకయ్యా వాళ్ళని కాపాడు. హల్లెలూయా. దేవుడు తండ్రి అనే దేవుడు ఖచ్చితంగా మనం మొర ఆలపించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అయితే నీ కుటుంబ పక్షాన్ని ఒక జవాబుదారీగా ఉండాలి. దేవుడు అడుగుతాడు, జాగ్రత్త. దేవుడు అడుగుతాడు. ఇంట్లో భర్త దేవుడు నమ్ముకుంటే భార్య నమ్ముకోదు. కొన్ని చోట్ల భార్య నమ్ముకుంటే భర్త నమ్ముకోడు, భార్య భర్త నమ్ముకుంటే పిల్లలు నమ్ముకోడు, పిల్లలు నమ్ముకుంటే భార్య భర్తలు నమ్ముకోడు. కానీ నమ్ముకున్న వారికి దేవుడు ఏం చేస్తాడంటే జవాబుదారీ ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నాయకత్వం ఇస్తాడు, బాధ్యత ఇస్తాడు. అప్పుడు నువ్వేం చేయాలా? నిలబడాలి. హల్లెలూయా. నీ కుటుంబం పక్షాన ప్రతిదీ కూడా రిపోర్ట్ చేయాలి. దేవా ఇదిగో నా కుటుంబంలో జరుగుతుంది ఈ రోజున. అందుకే దేవుడు అంటాడు, దానియేలు గారు ఏసారి ప్రార్థన చేసేవాడమ్మా రోజుకి? అమ్మారా చెప్పాలి ధైర్యంగా. దావీదు దగ్గర ఎన్నిసార్లు చేసేవాళ్ళు? అమ్మా 7 సార్లు. దానియేలు గారు 3 సార్లు. ఎందుకు చేసేవాడు అంటే, అయ్యా పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా జరిగింది ప్రభు అని రిపోర్ట్ ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అయ్యా మధ్యాహ్నం నుంచి సాయంకాలానికి జరిగింది ప్రభు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చేవాడు. అయ్యా సాయంత్రం నుంచి రాత్రి దాకా జరిగింది ప్రభు అని రిపోర్ట్ ఇచ్చాడు. అలా రిపోర్ట్ ఇవ్వబట్టే సింహాల బోనులో కూడా ఆయన నిలబడగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనము కూడా ప్రతిదీ మినిట్ టు మినిట్ దేవునికి ఏం చేయాలా? చెప్పాలి. ప్రభు ఆ కుటుంబంలో జరిగిందయ్యా, ఇదిగో ఒకళ్ళ ఇంటికి వచ్చిన దూషించారయ్యా, వాళ్ళని క్షమించయ్యా, వాళ్ళు మరలా రాకుండా ఆ సహాయం చేయి ప్రభుని అడిగితే సింహాల బోన్లో దానియేలుని కాపాడిన దేవుడు సింహం లాంటి శ్రమంలో కూడా నేను నిలబెడతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు మనం ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం అంటే జవాబుదారీతనం. నాదేం పోయిందిలే ఆయన చూసుకుంటారు కదా అనుకోకూడదు. నాదేం ఉందిలే వాళ్ళు చూసుకుంటారు కదా అనుకోకూడదు. ఆ పిల్లలు ఎడిపోతే నాకు అనుకోకూడదు. ఈ రోజున దేవుడు అన్నాడు జవాబుదారీతనం, బాధ్యత మనందరికి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నా భార్య గురించి దేవునికి అప్పగించాలి, నా బిడ్డల కోసం నా దేవునికి చెప్పాలి, ప్రభు నా బిడ్డలు ఇలా ఉన్నారు, నా బిడ్డల పరిస్థితి ఇలా ఉంది. ఈ రోజున ఇంకో గొప్ప విషయం అంటే మా కుటుంబం గురించే కాదు, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని రిపోర్ట్ ఇస్తున్నా దేవునికి. ప్రైజ్ ది లార్డ్. హాస్పిటల్లో బిడ్డ బాలేదు ప్రభు రిపోర్ట్ ఇస్తున్నా. తల్లిగారు నాకు ఫోన్ చేశా. వీడియో చూస్తే ఎంతమంది చూసారా? పిల్ల భవ్యశ్రీ వీడియో చూశారు కదా. నేను వెళ్ళినప్పుడు ఆ బిడ్డ పరిస్థితి ఎలా ఉందంటే పట్టకలాడుతూ ఉంది. 2 రోజుల నుంచి ఆ పిల్ల నార్మల్గా ఉంటే ఎవడు పట్టించుకోలేదంట. 3వ రోజు అందరు డాక్టర్లు చడావిడి చేస్తుంటే వాళ్ళ అమ్మ కింద పడి ఏడుస్తూ ఉంది, భయం వేసేసి. ఆ పిల్ల పట్టకలాడుతూ ఉంది. డాక్టర్లు అందరూ వచ్చేసి పొడి చేస్తున్నారు. ఏం జరుగుతుందంటే నమ్మకం లేదు. హల్లెలూయా. ఈ రోజున ఆ రోజు నేను వెళ్తే నేను వెళ్ళింది ఒక పేషెంట్ కోసం, కానీ ఆ పక్కన ఆ పిల్లని చూస్తూ ఉండలేక వాళ్ళ అమ్మగారిని అడిగా, అమ్మ ఏమైందమ్మా అంటే వాళ్ళ అమ్మ నాకు సమాధానం ఇవ్వలే. నేను నుంచొని మా అన్నయ్య కూడా పక్కన పెట్టేసి ఆ పిల్లకెళ్ళి చూస్తా ప్రార్థన చేసుకుంటుంటే ఒక తల్లి గమనించి, అయ్యా ప్రార్థన చేస్తావా, మీ సేవకులు అంటే అవునమ్మా అంటే ప్రార్థన చేయన్నప్పుడు అప్పుడు ఆ తల్లిగారు ఆహ్వానించారు. ప్రార్థన చేసి నాకు మాటలు ఆవిడకి చెప్పి తర్వాత మళ్ళీ కింద పడిపోయి ఏడుస్తూ ఉంటే మళ్ళీ పక్కన కూర్చొని స్వార్థ ప్రకటించి, భయపడకమ్మా దేవుడికి కార్యం చేస్తాడు, మీరు ఏం భయపడకండి అన్నాడు. హల్లెలూయా. తర్వాత రోజు చూస్తే ఆ పిల్ల చక్కగా మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున రిపోర్ట్ చేయాలి మనం అందరి కోసం. దేవా నా కంటి ముందు ఆ పాప కనబడిందయ్యా, నేను ఆ పాప ఇలా ఉందని నీకు చెప్తున్నాను, మరి నీ చిత్తం అయ్యే సహాయం చేయవా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటాడు, నా కుమారుడా ఎంత జవాబుదారీ నువ్వు. నేను ఈ లోకంలో పోలి ఏసే ఆత్మే సావాస ఎలిబేస్తానని ఉంచితే నువ్వు ఎలిబేస్తాలో ఉండకుండా అక్కడిక్కడికి వెళ్ళి వాళ్ళ గురించి ఎలా గురించి నాకు చెప్తున్నావు కదా. నేను ఎవరిని? జవాబుదారీ. ప్రైజ్ ది లార్డ్. నా కంటికి కనిపించే ప్రతి విషయం గురించి కూడా ఆయనకి చెప్తున్నా. ఎందుకంటే రేపు లెక్క అడుగుతాడు దేవుడు నన్ను.
మాకు ఒక ఆలోచన ఇచ్చాడు తెలుసా, మాకు ఎప్పుడు అలా ఆలోచన. అక్కడికి వెళ్తే ఇద్దరి కోసం ప్రార్థన చేశాను. తర్వాత దేవుడికి ఆలోచన ఇచ్చాడు. మళ్ళీ మేము మనస్తందరి నుంచి మాడుకుని మనము ప్రతి వారం ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళి అన్ని వార్డులకి వెళ్ళి అందరూ కలిసి ప్రార్థన చేయాలి. రైతులు జవాబుదారీ తన దేవుడు ఇస్తున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో కూడా నువ్వు ఒక జవాబుదారీ, నేను ఒక జవాబుదారీ, నువ్వు ఒక జవాబుదారీ. నీ కుటుంబంలో ఏం జరుగుతుందో మోషే గారు ఎలాగైతే ప్రతిదీ కూడా మినిట్ టు మినిట్ వాళ్ళందరూ అంటే ఆకలితో ఉన్నారంటమ్మా. ఎంతమంది? ఒకళ్ళిద్దరు కాదు, 40 లక్షల మంది ఆకలితో ఉంటే వాళ్ళందరూ వచ్చి మాకు ఆకలేస్తుంది మోసే, ఏంటి పరిస్థితి అన్నాడు. మోసే ఏం చేయాలి? వండి పెట్టాలా అని ఏమన్నాడు తెలుసా? దేవా వాళ్ళకి ఆకలేస్తుందంట ప్రభువా. అవునా, అయితే ఆకాశం నుంచి మన్నాను ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు వండుకోవద్దని చెప్పు, నేనే పంపిస్తా అన్నాడు. హల్లెలూయా. దేవదూతలు తినే ఆహారాన్ని వాళ్ళు తినగల పంపించాడు దేవుడు. అయ్యా వాళ్ళకి దప్పికేస్తుందంటే ప్రభు నాకు చెప్తున్నారు, సనుగుతున్నారు, తిడుతున్నారయ్యా అంటే, అయితే ఆ బండను కొట్టంటే ఆ బండను కొట్టగా నీళ్ళు వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయ్యా వాళ్ళకి ఆహారం సరిపోవట్లేదంట, వాళ్ళకి మాంసం కావాలంటయ్యా, నన్ను ఇసుకెత్తున్నారయ్యా అని మళ్ళీ ప్రార్థన చేస్తే ఊరేడి పెట్టలు దేవుడే పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున నీ కుటుంబంలో ఏం జరుగుతుందని ఒక జవాబుదారీగా ఉండి కనుక దేవునికి కనుక పంపిస్తే, ఒక లెటర్ రాసి పంపిస్తే ఆయన అంటాడు, నువ్వు ఎలుగెత్తి ప్రార్థన చేయగా ఆయన పరిశుద్ధ పర్వతం నుంచి ఏమిస్తాడంట? మనకి రిప్లై ఇస్తాడు. హల్లెలూయా. నీకు కావాల్సిన రిప్లైయే కదా, నువ్వు ప్రార్థన చేసేది రిప్లై కోసమే కదా. ఆ రిప్లై రావాలని నువ్వేం చేయాలా? అప్లై చేయాలి ఫస్ట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవునికి అప్లై చేయకుండా, దేవునికి ఏది కూడా తెలియపరచుకుని రిప్లై రాదు. హల్లెలూయా. మోషే ప్రతిదీ కూడా వాళ్ళు ఎన్ని కొనిగినా సనిగినా ఎంత ఇసిగిచ్చినా నెమ్మది కలిగి ఉండి దేవుడికి అంతా చెప్తా వచ్చాడు. మళ్ళా క్షమించమని అడిగాడు. హల్లెలూయా. అందుకే దేవుడు ఆయన ప్రార్థన విని 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 వాళ్ళు ఎంత ఇసిగిచ్చినా కూడా వాళ్ళని ఏమీ చేయకుండా కొంతవరకు తీసుకొచ్చాడు. కానీ దేవుడికి కూడా కోపం తెప్పించిన కార్యాలు వాళ్ళు చేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఒక జవాబుదారి అయితే ఈరోజున సర్వశక్తి గల యేసు ప్రభువు వారు మన పక్షాన ఒక జవాబుదారి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు నశించిపోవాల్సిన మనలను ఎన్నో అతిక్రమాలు ఇజ్రాయేలు ప్రజల కంటే ఘోరంగా మనం ఉన్నాం తెలుసా. వాళ్ళన్నా సనిగారు, గొనిగారు, తిండి కోసం, తిప్పల కోసం, విగ్రహాల కోసం తిరిగారు. కానీ మనమైతే భయంకరమైన పాపులుగా ఉండిపోయి ఈ లోకంలో. దేవుని ప్రజలు కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు. ఈరోజు మనము ఏర్పాటు చేయబడ్డాం. మరి మన పక్షాన ఒక ఉన్నారు కదా. అప్పుడంటే ఇజ్రాయేల్ ప్రజలకి మోషే ఉన్నాడు, మనకెవరు ఉన్నారు? ఇప్పుడు యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కూడా అంటే ప్రతి దినము కూడా తండ్రి పాదాల దగ్గర నిలబడయ్యా సంతోషం క్షమించి తప్పుకోవడం, అయ్యా సంధ్యానికి సింధుకుని క్షమించు, అయ్యా మధ్యముని క్షమించయ్యా, అయ్యా ముని గారిని క్షమించు, ఆశ గారిని క్షమించు, అయ్యా తల్లి గారిని క్షమించు, నా బిడ్డలకు క్షమించయ్యా, వాళ్ళని కాపాడుకుంటా. ఇదిగో ఈ వారంలో అయ్యా బుధవారం దాకా, అయ్యా మంగళవారం దాకా ఏదో పొరపాట్లో ఉన్నారయ్యా, బుధవారం నేను మాట్లాడు. హల్లెలూయా. అయ్యా బుధవారం గురువారం అయ్యా తప్పిపోయారా, శుక్రవారం నేను వెళ్తున్నానయ్యా వెళ్ళిపోయారు, ఏంటి కాలనీ వెళ్తున్నాను మాట్లాడడానికి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన పక్షాన ఒక జవాబుదారీగా వస్తున్నాడు. హల్లెలూయా. లేకపోతే ఈరోజు నేను ఎప్పుడో మట్టిలో మట్టిగా కలిసిపోవాల్సిన నన్ను దేవుడి రోజున నన్ను కూడా ఒక జవాబుదారీగా ఉంచి ఆయన కింద నన్ను ఒక సేవకుడిగా ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ కుటుంబంలో ఏం జరుగుతున్నా నేను ఎవరికి చెప్పాలి? దేవుడు రిపోర్ట్ చేయాలి. నీ కుటుంబంలో శ్రమ వస్తే ఆ శ్రమను కూడా ఎవరు పంపించాలి? నేను పంపించాలి. హల్లెలూయా. అందుకే మీకు చెప్తా ఉంటాను ఏమనంటే, రిక్వెస్ట్లు పెట్టండి మీ కుటుంబంలో ఏం జరిగిందని, దాని కొరకు ఏం చేస్తాం? మనోడు పుస్తకం తెచ్చుకున్నాం, పుస్తకం మళ్ళీ మర్చిపోతానేమని చెప్పి పుస్తకాలు కొని పెట్టుకున్నాను. ఏ కుటుంబంలో ఏ శ్రమ వచ్చినా నేను దేవునికి పంపించాలి. ఆ దేవుని చేత మీరు ఆ యొక్క మేలు పొందుకొని మరలా మీరు ఏం చేయాలా? ఆశీర్వదించబడాలని చెప్పేసి నా తాపత్రయం. యేసు ప్రభువు వారు మన కొరకు రక్తము కార్చి ప్రాణము పెట్టిన దేవుడు ఈ రోజున నిన్ను కోరుకున్న 40 దినాల ఉపవాసం కాదు ఆయన కోరుకునేది. నువ్వు నేను ఏడవటం కాదు ఆయన కోరుకునేది. ఆయన ఎప్పుడో మరణించి తిరిగి లేచి దేవుని దగ్గరికి వెళ్ళి తిరిగి రాబోతున్నాడు. ఇంకా మన స్థితి ఎక్కడుందంటే ఇంకా ఆ శిలువ మీద ఆయన తలుచుకుని ఏడుతూనే ఉంటాం. హల్లెలూయా. ఆయన అంటున్నాడమ్మా నేను ఒక జవాబుదారీగా ఉన్నా, ఈరోజు మీ సేవకులను జవాబుదారీగా ఉంచా. అయితే మీరేం చేయాలంటే మీ కుటుంబంలో మీరు కూడా ఒక్కొక్కరిలో ఏం చేయాలి? జవాబుదారీగా ఉండాలి. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి నీ కుటుంబం మీద. నీ కుటుంబంలో ఏం జరుగుతుందా కోపంతో కాదు, ఆలోచనతో సరిదిద్దుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వేం చేయొద్దు, జస్ట్ దేవునికి అప్పగించేసాయి. నీ బిడ్డల కొరకు ప్రతిదినం 3 గంటలకు నేను మరియమ్మ గారికి చెప్తా ఉంటామ్మా, నువ్వు కొట్టినా నీ పిల్లలు మారరు, నువ్వు తిట్టినా మారు, నువ్వు వాత పెట్టినా వాడు మారడు. ఎందుకు మారడు చెప్పాలి? ఎందుకు మారడు? వాడిలో ఉన్నటువంటి ఆత్మ ప్రేరేపణ బట్టే వాడు ఉంటాడు. హల్లెలూయా. ఈ వయసు అలాంటి వయస్సు, యవన కాలము. ఎవడో కూడా బలవంతం చేతుల బాణం లాంటి వాళ్ళు. అంటే సరిగ్గా ఉపయోగిస్తే సరిగ్గా పోతుంది, శత్రువు మీద గురి చేస్తే శత్రువు మీదకి పోతుంది, ఇంకో వైపు వేస్తే ఇంకో వైపు
పోతుంది. ఈ రోజున వాళ్ళని మార్చాలంటే నువ్వు కొట్టినా, తిట్టినా, దండించినా, వాత పెట్టినా, అవసరమైతే నువ్వు చచ్చిపోతానన్నా వాడు మా నువ్వు ఒక జవాబుదారీగా ఉండాలంటే దేవునికి అప్పగించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి అప్పగిస్తే దేవుడు ఆయన నీ పక్షాన్ని ఆయన చూసుకుంటాడు. నీ బిడ్డే నువ్వు మారట కనులారా చూస్తావు. హల్లెలూయా. మన కుటుంబంలో వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలంటే మొదటిగా మనం ఏం చేయాలా? మనము చేంజ్ అవ్వాలి. మనము చేంజ్ అవ్వకుండా ఎదుటి వాళ్ళు చేంజ్ అవ్వాలనుకోవడం చాలా పొరపాటు. ఏం చేంజ్ అవ్వాలని మేము కరెక్ట్గా ఉంటున్నామంటారా? జవాబుదారీగా లేరు మీరు. ఒకసారి క్వశ్చన్ వేసుకోండి. జవాబుదారీగా ఉంటే ఖచ్చితంగా మీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. మోషే జవాబుదారీగా ఉన్నాడు, 40 లక్షల మందికి మన్నాను కురిపించాడు. మోషే జవాబుదారీగా ఉన్నాడు, సముద్రాన్ని చేల్చగలిగాడు. మోషే జవాబుదారీగా ఉన్నాడు, బాధ్యత కలిగి ఉన్నాడు. ఊరేడి పెట్టలు సైతం వచ్చి ఆయన జీవితకాలం అంతా కూడా ఏం జరిగిందో తెలుసా? వాళ్ళందరినీ కూడా నడిపించగల గొప్ప నాయకుడయ్యాడు. హల్లెలూయా. యేసు ప్రభువు ఒక జవాబుదారీగా ఉన్నాడు. ఈ లోకంలో ఈ క్షణం, ఈ తరానికి, వచ్చే తరానికి, ఆ తరానికి కూడా ఆయన జవాబుదారీ. కాబట్టి నీ పాపముల విషయము, నీ అతిక్రమాల విషయము, నీ యొక్క దోషముల విషయము ప్రతిదినము కూడా దేవుని ఎదుట ఆయన పశ్చాత్తాపడుతూ విజ్ఞాపన చేస్తున్నాడయ్యా, నా బిడ్డలను క్షమించు, నేను వెళ్తా, నువ్వు ఆదివారం వెళ్ళి స్వార్థ ప్రకటిస్తా, ఆదివారం నా బిడ్డ నా సేవకుని పంపిస్తున్నానయ్యా, ఈ ఒక్క ఆదివారం ఆగు. దేవుడు రోషము కలిగిన దేవుడమ్మా. ఎంత రోషమో తెలుసా తండ్రి అయిన దేవునికి? మోషే 40 రోజులు ఉపవాసం ఉండి దేవునితో మాట్లాడకపోతే వీళ్ళు చేసిన పాపిష్టి కార్యం ఏంటి తెలుసా? ఒక దూడ బొమ్మను చేసుకొని, అప్పటిదాకా దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్యకాలు మర్చిపోయి ఒక దూడ బొమ్మను చేసుకొని దాని ముందు ఎగురుతూ ఉంటే దేవుడు సహించలేకపోయాడు. మోషే ఎంత ప్రార్థన చేసినా దేవుడికి కోపం వచ్చేసింది. మోషే కూడా అన్నాడు, మిమ్మల్ని ఎవడో మార్చలేడు అని చెప్పేసి ఆ పలకలు నేల మీద కొట్టగలి భూమి చీల్చబడి ఎవరైతే దేవునికి వ్యతిరేకం అందరూ కూడా దాంట్లో పడిపోయారు. రోషము కలిగిన దేవుడి యోజన మాట ఉంటుంది, ఎప్పుడు జ్ఞాపకం చేస్తారు. 2వ పేతురు గ్రంథం 3:9 కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు దేవుడు ఆలస్యం చేసేవాడు కాదు, ఎవరు నశించిపోకూడదని ఆయన ఇంకా దీర్ఘశాంతము కలిగి ఉంటున్నాడు. ఎందుకని? యేసు ప్రభువు ఉన్నారు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క కోపం మన మీద రగలకుండా ఉండడం కోసం ఎవరు అంటున్నారు తెలుసా? యేసు ప్రభువు. ఎందుకని? శుక్రవారం మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాక్యం వినడానికి, బుధవారం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఆదివారం మందిరాలకు వెళ్తున్నారు. హల్లెలూయా. అందుకే ఆయన ఉగ్రత మన మీదకి రాకుండా రోడ్ల మీదకి వెళ్ళండి. కార్ల మీదకి లారీలు, లారీల మీద కార్లు, బైక్ల మీదకి లారీలు పతనయ్యా పట్టలేదు. రోడ్ల మీద రక్తశక్తంగా ఉంది. మరి ఈ రోజున నువ్వు నేను ఎక్కడున్నామో తెలుసా? ఆయన హస్తాల కింద. ఉగ్రత, దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా యేసు ప్రభువు సిలువలో మన కొరకు అడ్డున్నాడు. హల్లెలూయా. ఆయన కనుక అడ్డు లేకపోతే నేను చనిపోయి ఈరోజు ఎన్ని సంవత్సరాలు అయి ఉండేదో, మట్టిలో మట్టిగా కలిసిపోయి ఎన్ని సంవత్సరాలు అయి ఉండేదో. ఇందుకు గొప్ప విషయం ఏంటంటే ఈ యొక్క దేహానికి కూడా సెక్యూరిటీ లేదు తెలుసా మీకు? ఈ దేహానికి ఏం లేదు, లేదు. మొన్న సమాధి తోటకి వెళ్ళాను, ఒక సమాధి కార్యక్రమానికి. స్థలం లేదంట. అంతకు ముందుగా పాతికి పెట్టిన ఆ బాక్స్ని ఆ యొక్క ఎముకలు కూడా తీసి ఇసిరేసాడండి. ఇసిరేసి ఆ గుంతలో కళ్ళు పెట్టాడు. ఈ లోకంలో కనీసం చనిపోయిన దేహానికి కూడా ఏం లేదు, సెక్యూరిటీ లేదు. నాకు చాలా బాధ అనిపించింది. అయ్యో వాళ్ళు ఎంత బాధ, వాళ్ళ బంధుమిత్రులు చూసి ఎంత బాధపడతారమ్మా. ఆ పాత పెట్టె, ఆ పెట్టెలో ఉన్నటువంటి ఆ ఎముకల గుడిని తీసుకుని ఇసిరేసి అవతలకి ఇసిరేసి దాంట్లో ఇంకో బాక్స్ పెట్టాం. మా కన్నులు దిద్దాం. హల్లెలూయా. ఈ రోజున మనము ఆ ఎండిపోయిన స్థితిలో ఉండాలి. మనం కూడా ఏదో ఒక రోజున ఆ పెట్టెలో ఎప్పుడో పోవాల్సిన వాళ్ళం, కానీ దేవుని హస్తం మన మీద ఏముంది? ఎందుకు తెలుసా? దేవుడు మన పక్షాన జవాబుదారీగా ఉన్నాడు, మన పక్షాన పోరాటం చేస్తున్నాడు. ప్రతి దినము కూడా మనం ఎన్నోసార్లు మరి దేవునికి విరుద్ధంగా, అపవిత్రంగా మాట్లాడి ఉంటాం. దేవుడు అంటాడు, ఏంటయ్యా మరి అలా మాట్లాడుతున్నారయ్యా, ఇది ఒక్క వారం క్షమించు, రేపు ఆదివారం మరలా వాళ్ళ వాక్యాన్ని గద్దిస్తా, మరొక బుధవారం గద్దిస్తా, మరొక శుక్రవారం గద్దిస్తా. నా బిడ్డలు నా మాట వింటారు. మోషే గారిని నువ్వు క్షమించావు కదా, ఇజ్రాయెల్ ప్రజలు క్షమించావు కదా, ఈ పిఎన్టీ పిల్లలు కూడా క్షమించు ప్రభు అంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ కుటుంబం పక్షాన ఒక జవాబుదారీగా ఉండాలి. నీ కుటుంబం పక్షాన ఒక నాయకత్వం కలిగి ఉండాలి. నీ కుటుంబం పక్షాన నువ్వు బాధ్యత కలిగి ఉండాలి. ప్రతిదీ ఈ రోజు నుంచి మీరు రిపోర్ట్ చేయండి, ప్రతి దేవునికి చెప్పండి. మీరు ఏ విషయం కొరకైతే పదే రిపోర్ట్ పంపిస్తారో, ఇప్పుడు మనకి మొన్నటిదాకా ఒక జరిగే స్పందన కార్యక్రమం జరిగేది, అవునా? నువ్వు ఏ కంప్లైంట్ అయితే రాసి పంపిస్తావో దాని మీద వెంటనే ఏం జరుగుతుంది చెప్పాలి, ఎంక్వైరీ జరిగింది, అవునా? ఒకవేళ రాలేదనుకో మళ్ళీ నువ్వేం చేస్తావు? మళ్ళీ పదే నీ దగ్గర నుంచి కంప్లైంట్ వెళ్తున్నాను కదా, ఎంత సీరియస్ అవుతుందో తెలుసా? కింద ఉన్న అధికారులు మొత్తాన్ని సస్పెండ్ చేస్తారు. మీరు ఎందుకు వెళ్ళా, అక్కడ నుంచి ఒకే కంప్లైంట్ ఎందుకు పదే నా దగ్గరికి వస్తుంది? ఆ పెద్ద ఆయన ఏం చేసి సీరియస్ అయిపోతాడు.
ఒక సిస్టర్ గారి దగ్గర నుంచి నాకు పదే పదే కంప్లైంట్ వస్తుందంటే మీరు ఫస్ట్ కంప్లైంట్గా మీరు ఇష్యూ చేయలేదంటే మీరు అజ్ఞానంలో ఉన్నారని చెప్పి మొత్తాన్ని అందరిని ఏం చేస్తాడు, డిస్మిస్ చేస్తాడు. అలాగే నీ కుటుంబం నుంచి పదే 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 రిపోర్ట్లు పైకి వెళ్తున్నాయి అంటే దేవుడు ఊరుకునే దేవుడు కాదు, సీరియస్గా తీసుకుంటాడు. అప్పటిదాకా ఫస్ట్ రిపోర్ట్ పంపించినప్పుడు నువ్వు ఎదురు చూసావేమో, రెండోసారి పంపించినప్పుడు ఎదురు చూసావేమో, మూడోసారి పంపించావు, కానీ ఏదో ఒక రోజున ఆ కంప్లైంట్ సీరియస్గా తీసుకొని మరుక్షణమే వస్తారు వాళ్ళు. వచ్చి ఏం చేస్తారు, ఈ సమస్య ఏంటి, ఇది 5 నిమిషాల్లో కూడా సెటిల్ చేసిన ఎన్నో చూసాం. హల్లెలూయా. ఈరోజు మన కుటుంబంలో కూడా ఒకసారి ప్రార్థన చేసావు, ఏం జరగల. రెండోసార్లు బాధ్యత వహించావు, ఏం జరగల. మూడోసారి జవాబుదారీగా ఉన్నావు, ఏమీ జరగల. కానీ సర్వశక్తి గల దేవుడు ఊరుకొని వాడు కాదు. ఏదో ఒక క్షణాన ఆయన అద్భుతం చేయాలంటే అంతసేపు అరక్షణం పని. హల్లెలూయా. సముద్రాన్ని అంతసేపు చీల్చాడు, గంటల గంటల చేల్చలా. కర్ర ఎత్తగానే సముద్రం చేల్చబడింది. ప్రైజ్ ద లార్డ్. కర్ర ఎత్తగానే బండ నుంచి నీళ్ళు వెంటనే వచ్చినాయి. కర్ర ఎత్తగానే ఏమైపోయింది, ఆకాశం నుంచి తెరవబడి మన్నా కురిసింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు నీ హస్తాలు రెండు కూడా దేవుని వైపు చాపి నువ్వు ప్రార్థించిన తర్వాత దేవుని ఎదుటి నుంచి నీకు వచ్చే సమాధానం ఎంత ఫాస్ట్గా వస్తుందంటే నువ్వే ఊహించలేవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఇది తెలియక అనేక మంది మనుషుల దగ్గరికి వెళ్ళి నేను అనేకమైన సార్లు రిక్వెస్ట్ చేసిన ఎన్నో ఉన్నాయి. కానీ ఇది తెలిసిన తర్వాత నేను ఒక జవాబుదారీగా ఉండి దేవునికి మొరపెట్టగా దేవుడు ఆలస్యంలో ఆశీర్వాదాన్ని కురిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆలస్యం అవుతుందని అన్నడు కూడా బాధపడకండి. నీ కుటుంబం పక్షాన ఒక మోషేగా ఉండండి, నీ కుటుంబం పక్షాన ఒక నాయకత్వం కలిగి ఉండండి. ఏదో ఒక రోజున మీరు ఎవరు ఊహించరు, మోషే ఊహించిన విధంగా గొప్ప నాయకుడు చేశాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఇజ్రాయేలు ప్రజలు ఆయన జనాంగంగా ఉంచి ఆ ఇజ్రాయేల్ ఒక దేశంగా ఉంచాడు. ఆ దేశం జోలు ఒకేసారి 7 దేశాలు యుద్ధానికి వెళ్ళినా ఇజ్రాయేల్ని గెలవలేకపోయినాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా మాట వినేదానిగా ఉంటే, ఒకవేళ పొరపాటు చేసినా చేయకపోయినా తప్పిపోయినా నువ్వు కనుక ఓపిక కలిగి ఉంటే దేవుడు నిన్ను ఎలా ఉంచుతాడంటే నీ చుట్టూ ఎంతమంది శత్రువులు ఉన్నా కానీ విజయం ఎవరిది? నీదే. హల్లెలూయా. నీ కుటుంబాన్ని ఎవడో కూడా ఆపలేడు. నీ కుటుంబానికి వచ్చే దీవెన ఎవడో ఆపలేడు. నీ కుటుంబం మీద ఉన్నటువంటి శాపము ఎవడో కూడా నీ మీద ఇంకా మోపలేడు. ఎందుకో తెలుసా? నువ్వు ఒక జవాబుదారి. ప్రైజ్ ద లార్డ్. ఇజ్రాయేల్ ప్రజలకు ఏం జరిగినా దేవుడు ఎవరిని అడిగేవాడు? ముగిస్తా అమ్మా, మోషేనే కదా అడిగాడు. మోషే ఏం చేశాడు? రిపోర్ట్ ఇచ్చాడు కదా. ఇప్పుడు నీ కుటుంబం గురించి కూడా దేవుడు అడుగుతాడు, రోజు అడుగుతాడు. 2025వ సంవత్సరం మార్చి 14 దాకా వదిలేసాం. ఇప్పుడు నుంచి దేవుడు అడుగుతాడు, రిపోర్ట్ ఏది? ఏది కూడా రిపోర్ట్ ఇలా ఉంది. ప్రతిదినం మొరపెట్టు నీ భర్త కోసం, ప్రతిదినం మొరపెట్టు నీ బిడ్డల కోసం, ప్రతిదినం కూడా మొరపెట్టు నీ భార్య కోసం, ప్రతిదినం మొరపెట్టు. నీ యొక్క కష్టార్జితం వృధాగా పోతుందా? కష్టార్జితము ఊరకనే పోతుందా? నీకు ఉద్యోగం లేదా? నువ్వు బాధపడుతున్నావా? నీ శ్రమ ఏంటో దేవునికి రిపోర్టు పంపిస్తే ఆయన ఏం చేస్తాడు? వెంటనే జవాబిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఈ రోజున దేవుని నామం ఎంతో బలమైనది. కాబట్టి ఆ బలమైన నామానికి నువ్వు జవాబుదారీగా ఉన్నట్లయితే నీ కుటుంబం పక్షాన త్వరలో నువ్వేం చూస్తావు? అద్భుతం చూస్తావు. ప్రైజ్ ద లార్డ్. రేపు నీ భర్త నీ గురించి చెప్తాడు, నా భార్య ఉంటే నా భార్య వల్లే నేను చాలా విన్నా, నేను నా భార్య వల్లే నేను మారానండి. ఒక భార్య ఇంట్లో ప్రార్థన చేస్తా ఉంటే భర్త వచ్చేసి కాలుతో తన్నేవాడంట. ఆ భార్య ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే అన్నిసార్లు కూడా కొట్టేవాడంట. ఆయన ఇంటికి రాకముందే ఈవిడేం చేసేది? ప్రార్థన చేసుకు వెళ్ళిపోయేదంట. ఇంట్లో తన కొడుకుని కాపలా పెట్టేదాన్ని, నానొస్తే చెప్పరా నన్ను కొడుతున్నాడని. ప్రార్థన మానలా, ఒక జవాబుదారీగా ఉంది. ఒక రోజున బిడ్డ లేడు, ఇంట్లో ప్రార్థన చేస్తామంటే ఆయన వచ్చాడు, వచ్చి బెల్ట్ తీసుకున్నాడు. నేను ఎంత చెప్పినా ప్రార్థన మానమని చెప్పి కొడతానే ఉన్నాడంట. చచ్చిపోయింది అనుకున్నాడు, ఏమనుకున్నాడు తెలియదు కానీ వదిలేసి వెళ్ళిపోయాడంట. ఆవిడ మరలా లేచి మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసింది, అయ్యా నా భర్తను క్షమించు, తెలియదయ్యా, ప్రార్థన అంటే తెలియని మూర్ఖుడయ్యా, క్షమించండి. తన భర్త బయటికి వెళ్ళిపోయాడు. ఒక గొట్టం మీద, మున్సిపాలిటీ గొట్టం మీద కొనుక్కున్నాడు, తాగేసింది. ఆలోచిస్తూ ఉంటే తన భార్య ఏడుస్తున్నట్టు కనిపించింది. ఏడుస్తున్నట్టు కనబడితే ఆలోచించాడంట. ఆలోచించి అసలు నా భార్యని ఎందుకు కొడుతున్నా, నా భార్య ఏం ప్రార్థన చేస్తుందో వింటే పోయింది కదా అనుకున్నాడంట.
ఒక రోజున మరలా సీక్రెట్గా వచ్చాడు. వచ్చి తన కొడుకు బయట ఉండటం గమనించాడు. తన కొడుక్కి సైగ చేశాడు మాట్లాడొద్దని. అని పక్క పిలిచి, మీ అమ్మ ఏం ప్రార్థన చేస్తుందో వినా అనుకుంటున్నానన్నా, నేను కోపంతో రాలా, ఒక్కసారి విన్నయ్యవా అంటే సరే డాడీ అని చెప్పి వాళ్ళ అమ్మగారి ప్రార్థన తలుపు తీశాడంట. వాళ్ళ అమ్మగారు ప్రార్థన చేస్తుందంట, అయ్యా నా భర్తకు ఆరోగ్యం ఇవ్వు, నా భర్తకు ఆయుష్ ఇవ్వు, నా బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా, నా భర్త అప్పుల బాలైపోయాడయ్యా, తిరుగుతున్నాడయ్యా, త్రాగుడు బానిసైపోయాడయ్యా, దయచేసి నా భర్తని కాపాడు అని ప్రార్థన చేస్తుంటే ఆ భర్త గుండె బరువెక్కిపోయింది. నా భార్య చేసే ప్రార్థన ఇదా, ఇందుకు ఆ రోజు వచ్చి కొడుతున్నా నేనని చెప్పేసి సైలెంట్గా నా పక్కన మోకాలు ఉంచాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోకాలు ఉంచేయ్యా, నువ్వు దేవుడు కదా, నా భార్య చెప్పినేది చెయ్యి, నా భార్య చెప్పినంత చెయ్యి అంటున్నాడంటే పక్కనకు వచ్చాని. ఏంట్రా ఈ స్వరం వినపడుతుంది కళ్ళు ఎత్తిస్తే తన భర్త కళ్ళం నీళ్ళు పెట్టుకొని తన భార్యతో నాకు కూడా ప్రార్థన నేర్పిస్తావా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భార్య జవాబుదారితనం తన భర్తను మార్చుకుంది. హల్లెలూయా. తన భార్య ప్రార్థన బిడ్డలను మార్చుకుంది. హల్లెలూయా. తన కుటుంబము ఈ రోజున తన దేవుని సన్నిధికి పోతా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మన కుటుంబాల్లో కూడా ఏ శ్రమ ఏ బాధ ఉందో మనం ఏం చేయకూడదు, ఉద్రేకపడకూడదు. ఎలా ఉండాలి? జవాబుదారీగా ఉండాలి. జవాబు చెప్పాలి. దేవుడు అడుగుతాడు, నీ కుటుంబ పక్షాన్ని నేను ఉంచినప్పుడు, నీకు వాక్యం నా సేవకుని పంపించి వాక్యం ప్రకటిస్తున్నప్పుడు నువ్వు ఎందుకు చెప్పట్లా, నాకు నువ్వు చెప్పబోబట్టే కదా కార్యం రావట్లేదు అంటాడు. అప్పుడే సమాధానం చెప్తావు. లెక్క అప్పచెప్పాల్సి రోజు ఒక రోజు ఉందిగా మనకి, ఏమో ఉంది కదా. అడుగుతాడా లేదా? అడుగుతాడు. అడిగినప్పుడు ఏం సమాధానం చెప్తావు? నువ్వు నేనైనా కానీ. ఈరోజున నేను కూడా ప్రయాసపడుతున్నాను. ఎలిబేస్ నగర్లో అనేక మంది దగ్గరికి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తూ ఉంటే చాలామంది రిసీవ్ చేసుకున్నారు. చాలామంది లెక్క చెట్లైనా నేను వదిలిపెట్టేవాడిని. ఎందుకంటే వాళ్ళు చీ అన్న తూ అన్న ఆ ఎలిబేస్ నగర్ దేవుడు నాకు అప్పగించాడు కాబట్టి నేను పోరాటం చేస్తూ ఉన్నా. ప్రతి నెల 25వ తారీఖున మీటింగ్ పెట్టి కొంతమందిని సమకూర్చి స్వార్థ ప్రకటిస్తాను. దేనికంటే నేను ఒక జవాబుదారిని కాబట్టి. హల్లెలూయా. ఈ రోజు కాబట్టి రేపైనా మొన్న ఒక ఆత్మ వచ్చింది. యేసుబాబు అన్న అనుకోలేదు ఆయన వస్తాడని. ఎప్పుడు రాడు, ఎప్పుడు కూడా తాగేసి ఉంటాడు. మొన్న వచ్చి అన్నాడు, నీకు మాట ఇచ్చాను సంతోష్, వచ్చి కూర్చుంటున్నా అన్నాడు. హల్లెలూయా. నా ఇన్నాళ్ళ 2 సంవత్సరాల ప్రార్థన ఒక వ్యక్తిని చర్చికి నడిపించింది. ప్రైజ్ ది లార్డ్. నా ఇన్నాళ్ళ ప్రార్థన తన చెల్లిని నడిపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. జవాబుదారితనం ఒకేసారి రిపోర్ట్ రాదు, మనకి ఫలితం రాదు. ఏదో ఒక రోజున ఆ ఫలితం చూసినప్పుడు నీ గుండె నిండి పొర్లి పారుతుంది. హల్లెలూయా. అప్పుడు దేవుని బిడ్డలారా, మనము కూడా మన కుటుంబాల్లో ఒక జవాబుదారీగా ఉందాం. పిల్లలు అర్థమవుతుందా? మీ అమ్మ మీ నాన్నకి మీరే జవాబుదారి. దేవుడు అడుగుతాడు, మీ అమ్మ కోసం ప్రార్థన చేసావా ఈరోజు అంటాడు. చేస్తాను ప్రభు అన్నారు. మీ నాన్న కోసం ప్రార్థన చేసావా? చేస్తానయ్యా అన్నారు. మీ అమ్మ మీ నాన్న కోసం మీరు ప్రార్థన చేయాలి, వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయాలి. అప్పుడు మీ కుటుంబం ఏమవుతుంది? దీవించబడుతుంది. హల్లెలూయా. అప్పుడు దేవుడు మీకు మంచి మార్క్ వేస్తాడు, గుడ్ మార్క్ చేస్తాడు. హల్లెలూయా. మిమ్మల్ని పాస్ చేస్తాడు ఈ లోకంలో. దేవుని బిడ్డలుగా మీరు ఇక్కడ పాస్ అయితే పరలోకం ఆయన పక్కన కూర్చునే కృప ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అందరూ మోకరించి ఈ రోజున నువ్వు ఒక జవాబుదారివి, నేను ఒక జవాబుదారిని, మోషే ఒక జవాబుదారి, మన రక్షకుడైన యేసు ప్రభువారు ఒక జవాబుదారి, మన పక్షాన ఒక జవాబుదారి ఉన్నాడు. ప్రతిదినము కూడా నీ కొరకు నా కొరకు తండ్రి అయిన దేవుని ఎదురు విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజున నీ కుటుంబం కొరకు నువ్వు కూడా ఒక జవాబుదారిగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. దేవుడు ఎన్నుకున్నాడు నిన్ను. నత్తివాడైన మోషేని ఎన్నుకున్నాడు దేవుడు తన ప్రజల కొరకు. ఈ రోజున ఎందుకు నువ్వు చదువు రానిదానివని, పాటలు రానిదానివని, లేకపోతే జ్ఞానం లేదని, అజ్ఞానంలో ఉన్నానని, అయ్యా నేను ఏమీ పనికిరాదని అంటున్నావా? దేవుడు అన్నాడు, అయితే నువ్వే కావాలి నీ కుటుంబం రక్షించుకోవడానికి. నీ బిడ్డలు రక్షించబడాలంటే గొప్ప గొప్పలు రాలు, పాస్టర్లు రాని నీ ఇంటికి నువ్వే ఒక జవాబుదారీగా ఉండాలి. నీ కుటుంబం పక్షాన నువ్వే ప్రతి దినము కూడా నీ భర్త గురించి నాకు చెప్పాలి, నీ బిడ్డల గురించి చెప్పాలి, నీ కుటుంబం, నీ బంధుమిత్రులు, తల్లిదండ్రుల కోసం నాకు ప్రతి దినం నువ్వు చెప్పాలి. నువ్వు చెప్తేనే కార్యం చేస్తానంటున్నాడు దేవుడు. అడగనిదే అమ్మాయిని అన్నం పెట్టదే. నీ కుటుంబం గురించి ఒక జవాబుదారీగా ఉండాలి. నీ కుటుంబం ఏం జరిగినా నువ్వే బాధ్యత తీసుకోవాలి, దానికి నువ్వే నిలబడాలి. ఈరోజు కాకపోతే రేపైనా ఎక్కడైతే అవమానించబడుతున్నావో దేవుడు అక్కడిని ఘనంగా ఎంచుతాడు. ఏ ఇజ్రాయేలు ప్రజలైతే మోషేను తక్కువగా చూశారో వారికే మోషేను ఒక నాయకుడిగా చేశాడు నా దేవుడు. ఈరోజు నిన్ను కూడా నీ కుటుంబంలో ఒకవేళ నీ భర్త, నీ భార్య నిన్ను తక్కువగా చూస్తుందేమో, నీ బిడ్డల్ని తక్కువగా చూస్తున్నారేమో, దేవుడు చెప్తున్నాడు, నిన్నే ఒక రాజుగా, ఒక రాణిగా నిన్ను ఉంచుతాను, నిన్నే ఒక నాయకుడిగా ఉంచుతాను, నిన్నే ఒక నాయకురాలిగా చేస్తాను. రేపటి రోజున నీ కుటుంబమే నీ గురించి సాక్ష్యం చెప్తుంది. మా అమ్మ లేకపోతే మేము ఇలా ఉండేవాళ్ళం కాదు, మా నాన్న లేకపోతే మేము ఇలా ఉండేవాళ్ళం కాదు, మా అమ్మ మా నాన్న ప్రార్థన ఈ రోజున మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చిందని నీ బిడ్డలే నీకు సాక్ష్యం చెప్తారు ఒక రోజున. మోషే నాయకుడిగా చేసిన దేవుడు
నిన్ను కూడా నాయకురాలిగా ఉంచాడు, నాయకుడిగా ఉంచాడు. నీ బిడ్డల కోసం ప్రతి దినము కూడా మొదటి జామున ప్రార్థించడం నేర్చుకో. రిపోర్ట్ చెప్పు దేవునికి, ఖాళీ సమయాలు రిపోర్ట్ చెప్పు దేవునికి. అయ్యా నేను ఇక్కడ ఉన్నా, నా బిడ్డలు ఎక్కడున్నారో నాకు తెలియదు, దయచేసి వారిని కాపాడు. నా బిడ్డలు స్కూల్లో చదువుతున్నారు, కాపాడు. ఎగ్జామ్ రాస్తున్నారు, కాపాడు అయ్యా. ఇప్పుడు దాకా వాళ్ళని చూసుకొని వచ్చాను, ఇప్పుడు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారు అయ్యా, నాకు భయంగా ఉంది. నా బిడ్డల పక్షాన నిలబడవా? దేవుడు అంటాడు, అయితే ఇప్పుడే వెళ్తున్నాను తల్లి నీ బిడ్డల కొరకు. అయ్యా నా భర్త ఎక్కడున్నాడు, ఈ ఎండలో ప్రభు ఎక్కడ పని చేస్తున్నాడో, ఎక్కడ సమస్యలు పడిపోతాడయ్యా, దయచేసి నా భర్తను జ్ఞాపకం తెచ్చుకో, నా భార్యని జ్ఞాపకం తెచ్చుకో. నువ్వు ప్రార్థన చేస్తే నా తండ్రి అంటాడు, దేవదూతలు పంపించాను ఆల్రెడీ, నీ భర్త పక్షాన వాళ్ళు ఉన్నారు, నువ్వు భయపడబాక. నీ భర్త నువ్వు క్షేమంగా చూస్తావు. ఎంత ఎండ అయినా కానీ, ఏ ఎండ దెబ్బ కూడా నీ యొక్క భర్తకు తగలకుండా, నీ భార్యకు తగలకుండా నేను తీసుకొస్తా, నువ్వు బాధపడబాక. ఎందుకంటే రిపోర్ట్ చేసావు కదా, ఒక జవాబుదారీగా ఉన్నావు కదా. దేవుడు చూసుకుంటాడు. నీ రాకపోకల యందు నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించే గొప్ప దేవుడమ్మా. ఎందుకు భయపడుతున్నావు? ఏ తెగులు నీ గుడాన్ని సమీపించకుండా కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడైతే నువ్వు జవాబుదారీగా ఉండాలి. ఈ రోజున ఉంటావా? ఉంటే నిన్ను ఎవడు ఆపలేడు. ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి గల దేవా, నీ పాదాలకు స్తోత్రాలు తండ్రి. నీ కృప, నీ కనికరము చేత మమ్మల్ని, మా కుటుంబాలను ప్రభు క్షేమంగా ఉంచావు. ఈ రోజున ఒక గొప్ప పాఠం, ఒక గొప్ప బాధ్యత మాకు ఇచ్చావు. నీకు స్తోత్రం. నిజమే ప్రభు, మా కుటుంబం పక్షాన మేము ఒక జవాబుదారీగా ఉండాలి. మేము ఒక దీవెనకరమైనటువంటి బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉండాలి. ఈ రోజున ఎవరైతే ఈ వాక్యం విన్నారో, ఎవరైతే ప్రభు ఈ వాక్యాన్ని చూస్తూ వింటున్నారో, వారు కూడా నా ప్రభు ఒక జవాబుదారీగా వారి కుటుంబం పక్షాన్ని నిలబడి వారి కుటుంబాలను కాపాడుకోవాలి ప్రభు. మోషే 40 లక్షల మందిని కాపాడాడు. నా యేసయ్య ప్రతి దినము కూడా మమ్మల్ని కాపాడుతున్నాడు. మా పక్షాన తండ్రికి మొరపెడుతున్నాడు అయ్యా. ప్రతి దినము కూడా ఒక జవాబుదారీగా ఉండి మేము కూడా మాకిచ్చిన ఈ 4-5 కుటుంబ సభ్యులను కాపాడుకోవాలి, విజ్ఞాపన చేయాలి. వారి కొరకు ప్రార్థన చేసేవారిగా జవాబుదారీతనంగా ఉండే కృపలో మమ్మల్ని అందరినీ కూడా ఎంచుకొని మీరే మహిమ పొందండి. దయచేసి కొన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈ పిఎన్టీ కాలనీలో కొన్ని కుటుంబాలకు జవాబుదారీగా వీళ్ళని ఉంచావు. నీకు స్తోత్రమయ్యా. ఈ రోజున ప్రభు ప్రతి కుటుంబంలో జరిగే ప్రార్థన, ఈ ప్రాంతంలో ఒక కుటుంబం కొరకు ప్రభు బాధ్యత వహించేవారిగా ఉండాలి. వారి ఇరుగు పొరుగు వారి కొరకు బాధ్యత వహించేవారిగా ఉండాలి. వారు రక్షించబడ్డట్టు వారు కూడా రక్షించబడటం కోసం జవాబుదారీగా ప్రతి ఒక్కరు ఉండే కృప ఇచ్చేయండి. నీకే సకల మహిమ చెల్లిస్తున్నానయ్యా. దయచేసి ఇంతకాలం ఒకవేళ మాకు బాధ్యత లేదేమో మమ్మల్ని క్షమించి ఈ సమయంలో మాకు బాధ్యత ఇచ్చి మీరే మహిమ పొందమని సర్వశక్తి గల నామని యేసు నామం పేరిట ఈ చిన్న ప్రార్థన ఆలకించి మమ్మల్ని క్షమించి ఆదరించమని యేసు నామములో ఇచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. యేసు రక్తం సంపూర్ణంగా విజయం, అపవాదికి లయం. యేసు నామం జయింకరునుగాక, సాతానికి ఇప్పుడు ఎల్లప్పుడు సమస్తం సర్వనాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, ఆశీర్వాదం మనకు, మన కుటుంబాలకి, ప్రాంత ప్రజలకు నిరంతరము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.